హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. మనం ప్రీవియస్ క్లాస్లో అంటే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకాలని మనం ప్రస్తావించాం. అండ్ అదేవిధంగా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్ల గురించి కూడా మనం క్లాస్ అనేది చేసాం, మీకు త్వరలో అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి మరో ముఖ్యమైన టాపిక్ ఏంటంటే ఇంపార్టెంట్ డేస్. అంటే ఇంపార్టెంట్ డేస్ అనేది మనకి ప్రతి ఎగ్జామ్కి ఖచ్చితంగా ఒక మార్క్ అనేది అడుగుతాడు. కొన్నిసార్లు 2 మార్కులు అడిగే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే ఇంపార్టెంట్ డేస్ అనేది మనం జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు చెప్పుకోవాలి. ఈ జనవరి నుంచి డిసెంబర్ నెల వరకు ఉండే అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్ గురించి మనకి ఎగ్జామ్లో అడగడానికి ఎక్కువ అవకాశం ఉన్న ఇంపార్టెంట్ డేస్ గురించి మనం ప్రస్తావిద్దాం. ఫస్ట్ మనం జనవరి నెల కనుక తీసుకుంటే ఫస్ట్ మనకి జనవరిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డేస్ యొక్క ఇంపార్టెన్స్ అనేది చూద్దాం. ఫస్ట్ జనవరి 9, జనవరి 9 అంటారు. సో అందరూ ఈ డేని ఏ విధంగా పిలుస్తారండి? ప్రవాసీ భారతీయ దివాస్ అంటారు, మరియు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే అంటారు. ప్రవాసీ భారతీయ దివాస్ అన్న, నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డే అన్న మనం జనవరి 9 చెప్తారు. అయితే ఈ జనవరి 9వ తేదీని భారతదేశంలో ప్రవాసీ భారతీయ దినోత్సవంగా ఏ సంవత్సరంలో ప్రకటించారనేది తెలియాలి. అసలు ఈ డే అనేది ఏ విధంగా వచ్చిందనేది తెలియాలి. ఫస్ట్ ఈ 2 అంశాలు తెలియాలి. జనవరి 9 ప్రవాసీ భారతీయ దివాస్ అంటారు, అండ్ ఎన్ఆర్ఐ డే అని కూడా అంటారు. అసలు ఈ డే ఎలా వచ్చిందంటే, మనకి మహాత్మా గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుంచి చివరిసారి 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి వచ్చేయడం జరిగిందని. సో ఆయన చివరిసారి సౌత్ ఆఫ్రికా నుంచి ఎప్పుడైతే తిరిగి వచ్చాడో ఆ దినోత్సవాన్నే మనం ప్రవాసీ భారతీయ దినోత్సవంగా మనం చెప్తున్నాం. అయితే ప్రవాసీ భారతీయ దివాస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, భారతదేశం అనేది విదేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండడానికి, స్నేహ సంబంధాలు కలిగి ఉండడానికి, పారిశ్రామిక ఆరోగ్య రకమైన సంబంధాలు కలిగి ఉండడానికి ఉపయోగపడే విధంగా ఈ ప్రవాసీ భారతీయ దివాస్ అనేది మనం చెప్పచ్చు. సో ప్రవాసీ భారతీయ దివాస్ని భారతదేశంలో ప్రవేశపెట్టింది ఎప్పుడంటే 2003. అంటే 2003వ సంవత్సరం నుంచి మనం జనవరి 9వ తేదీని ప్రవాసీ భారతీయ దివాస్గా అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్ డేగా మనం చెప్పడం జరుగుతుంది. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, విదేశాలతో మనం సంబంధాలను పెంచుకోవడానికి, వీటిలో భాగంగా ఆర్థిక పరంగా, సామాజిక పరంగా, రక్షణ రంగ పరంగా వంటి అంశాలను మనం ఇతర దేశాలతో అభివృద్ధి చేసుకోవడానికి ఈ డే అనేది వస్తుంది. అయితే ఈ డేని మనకి మొదటిసారి భారతదేశంలో నిర్వహించింది ఎప్పుడంటే 2003. సో 2003 నుంచి మనకి ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. క్లియర్? సో మహాత్మా గాంధీజీ 1915 జనవరి 9వ తేదీన భారతదేశానికి సౌత్ ఆఫ్రికా నుంచి చివరిసారి వచ్చేయడం జరిగింది. ఆ దినోత్సవాన్నే మనం ఎన్ఆర్ఐ డేగా, ప్రవాసీ భారతీయ దివాస్గా మనం చెప్తున్నాం. సో ఇది జనవరిలో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో మోస్ట్ ఇంపార్టెంట్ డే. సెకండ్ జనవరి 10. సో జనవరి 10 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే, వరల్డ్ హిందీ డే అంటారు, లేదా ప్రపంచ హిందీ దినోత్సవంగా చెప్తారు. వరల్డ్ హిందీ డే అన్న, ప్రపంచ హిందీ దినోత్సవం అన్న ఒకటే.
అంటే ప్రపంచవ్యాప్తంగా హిందీ భాషకి సంబంధించి కొంచెం ప్రాముఖ్యత ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి యునెస్కో అనే సంస్థ వాళ్ళు ఈ డేని మొట్టమొదటిసారిగా 1975లో ప్రకటించడం జరిగిందండి. సో జనవరి 10 ఏంటంటే మనకి మొట్టమొదటి వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ అనేది ఫస్ట్ వరల్డ్ హిందీ కాన్ఫరెన్స్ మనకి 1975 జనవరి 10వ తేదీన మారిషస్ అనే ప్రదేశంలో జరిగింది. సో ఆ అంశాన్ని తీసుకొని మనకి యునెస్కో అనే సంస్థ వాళ్ళు జనవరి 10ని ప్రపంచ హిందీ దినోత్సవంగా మనకు ప్రకటించారు. సో భారతదేశం యొక్క అధికార భాష అన్న మనం హిందీ చెప్తారు. అదే జాతీయ హిందీ దినోత్సవాన్ని మనం సెప్టెంబర్ 14వ తేదీని చెప్తారు. సెప్టెంబర్ 14 నేషనల్ హిందీ డే, జనవరి 10 వరల్డ్ హిందీ డేగా మనం చెప్పచ్చు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కేవలం డే యొక్క తేదీకి వచ్చే డే అంటే కాకుండా దాని మెయిన్ థీమ్ అనేది మనం చదువుకోగలిగితే మనకి యూజ్ అవుతుందండి. సో అందుకే ఈ అంశాలు చెప్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేస్ అనేవి అంటే జనవరి నుంచి డిసెంబర్ వరకు డేస్ అనేవి మనకి చాలా ఉన్నాయి. అయితే ఏ అంశానికి సంబంధించి అయినా ఒక డే అనేది అనౌన్స్ చేయాలంటే యుఎన్ఓ, యునెస్కో అనే 2 సంస్థలు కలిపి అనౌన్స్ చేయడం జరుగుతుందండి. అంటే ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే ఏ ముఖ్యమైన అంశానికి సంబంధించి కొత్త డేని ప్రవేశపెట్టాలన్నా మనకు ఐక్యరాజ్య సమితి మరి యునెస్కో అనే సంస్థలు కలిపి ప్రవేశపెట్టడం జరుగుతుందండి. యునెస్కో అంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్గా మనం చెప్పొచ్చు. సో యునెస్కో హెడ్ క్వార్టర్ ఎక్కడంటే ప్యారిస్ అని వస్తుంది. యునెస్కో డైరెక్టర్ జనరల్ ఎవరంటే మనం ఆడ్రీ అజౌలీ అని చెప్పొచ్చు. యునెస్కో ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజౌలీ అనే పేరు వస్తుందండి, ఆడ్రీ అజౌలీ. సో యునెస్కో హెడ్ క్వార్టర్స్గా మనం ప్యారిస్ అని చెప్పచ్చు. 1945 ఆ టైంలో వాటిని స్థాపించడం జరిగిందని. సో యుఎన్ఓ కూడా మనకి 1945లోనే స్థాపించడం జరిగింది. యుఎన్ఓ హెడ్ క్వార్టర్ ఎక్కడంటే న్యూయార్క్ అని చెప్తారు. యుఎన్ఓ ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే మనం యాంటోనియో గుటెరెస్ అని చెప్తాం. ఎన్నో వార్డు అంటే 9వ వార్డుగా చెప్పచ్చు. సో యుఎన్ఓ చేసే ముఖ్యమైన విధి ఏంటండి, ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలలో శాంతి స్థాపనకి సంబంధించి ప్రవేశపెట్టిన సంస్థగా మనం చెప్పచ్చు. సో వరల్డ్ హిందీ డే అండ్ నేషనల్ హిందీ డే ఇక్కడ మనకు 2 కవర్ అయినాయి. వరల్డ్ హిందీ డే జనవరి 10 అని చెప్తారు. అదే నేషనల్ హిందీ డే కనుక తీసుకుంటే మనకి సెప్టెంబర్ 14 వస్తుందండి. సో భారతదేశం యొక్క అధికార భాషన్న మనం హిందీ అని చెప్పచ్చు. భారతదేశం యొక్క అధికార భాష. సో ఆంగ్ల భాషని అధికార భాషగా కలిగిన రాష్ట్రం ఏదంటే మనం నాగాల్యాండ్ అనే రాష్ట్రం అని చెప్తారు. భారతదేశంలో ఆంగ్ల భాషని అధికార భాషగా కలిగిన రాష్ట్రం ఏదంటే నాగాల్యాండ్. సో ఈ విధంగా వీటిని మనం ప్రస్తావన చేయొచ్చు. ఇక్కడ మనం భాషల గురించి ప్రస్తావిస్తున్నాం కాబట్టి భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్గా మనం వేటిని చెప్తారంటే క్లాసికల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియాగా తమిళ్, సంస్కృత్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. సో భారతదేశంలో క్లాసికల్ లాంగ్వేజెస్గా మనం చెప్పేది ఈ 6 భాషలు మాత్రమే చెప్తామండి. మనకి అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలో ఉండే అధికార భాషల సంఖ్య మనం 22 భాషలు చెప్తారు. భారత రాజ్యాంగం ప్రకారం కనుక తీసుకుంటే అధికార భాషలు 22, బట్ క్లాసికల్ లాంగ్వేజెస్గా మనం చెప్పేది మాత్రం 6 భాషలు మాత్రమే చెప్తారు. 6 భాషలు ఇవేనండి. క్లియర్? మనకున్న 28 రాష్ట్రాల్లో
భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కొంకణి అధికార భాష కలిగిన రాష్ట్రం ఏదంటే మనకి గోవా అని వస్తుందండి. భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో కొంకణి అధికార భాష కలిగిన రాష్ట్రం ఏదంటే గోవా. సో భారతదేశంలో అతి తక్కువ విస్తీర్ణం ఉన్న రాష్ట్రం అన్నా, అతి తక్కువ సముద్ర తీరరేఖ పొడవున్న రాష్ట్రం అన్నా మనం గోవాని చెప్తారు. అంటే లోయెస్ట్ కోస్ట్ లైన్ స్టేట్ ఆఫ్ ఇండియా అండ్ లోయెస్ట్ ఏరియా ఆఫ్ ఇండియాగా మనం వీటిని చెప్పచ్చు. నెక్స్ట్ గోవాకి సంబంధించి రాజధాని మనం పనాజీ అని వస్తుందండి గోవాకి సంబంధించి. సో యునెస్కో డైరెక్టర్ జనరల్ పేరు ఇంపార్టెంట్, ఆడ్రియా చౌలి. అండ్ అదేవిధంగా భారతదేశంలో వచ్చే క్లాసికల్ లాంగ్వేజెస్గా భారతదేశం యొక్క మొత్తం అధికార భాషలుగా మనం 22 అని చెప్పచ్చు. భారతదేశంలో భాషా ప్రయుక్త అంశాలకు సంబంధించి కవులకిచ్చే ముఖ్యమైన అవార్డు ఏదంటే మనకి జ్ఞానపీఠ్ అవార్డు అనేది వస్తుందండి. జ్ఞానపీఠ్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డు, వ్యాస్ సమ్మాన్ అవార్డ్స్ అనేవి మనకి లిటరేచర్ రంగంలో ఇచ్చే అతి ముఖ్యమైన అవార్డ్స్ అని. సో అవార్డ్స్ అనే టాపిక్ మనం చెప్పినప్పుడు అక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ అనేది కూడా వస్తుందండి. మ్యాన్ బూకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్. క్లియర్. సో ఇది జనవరి 10వ తేదీ గురించి మనం ప్రస్తావన చేయొచ్చు. నెక్స్ట్ జనవరిలో ఉండే ఇంపార్టెంట్ డేస్లో మరొక ఇంపార్టెంట్ డే జనవరిలో ఉండే ఇంపార్టెంట్ డేస్లో మరొక ఇంపార్టెంట్ డే కనుక తీసుకుంటే మనకి జనవరి 12వ తేదీ వస్తుందండి. సో జనవరి 12 యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే నేషనల్ యూత్ డే అని చెప్పచ్చండి. నేషనల్ యూత్ డే అన్న స్వామి వివేకానంద యొక్క జయంతి అన్న ఒకటేనండి నేషనల్ యూత్ డే. సో నేషనల్ యూత్ డే అన్న స్వామి వివేకానంద యొక్క జయంతి అన్న మనం ఒకటే చెప్తున్నాం. ఫస్ట్ మనకి స్వామి వివేకానంద గురించి ఒక 2-3 పాయింట్స్ అనేవి చూద్దామండి. స్వామి వివేకానంద పుట్టిన తేదీ అన్నా మనకి జనవరి 12 వస్తుందండి. సో స్వామి వివేకానంద అనే పర్సన్ కలకత్తాలో 1863 12 జనవరి తేదీన పుట్టడం జరిగిందండి. సో స్వామి వివేకానంద పుట్టిన తేదీగా మనం 1863 12th జనవరి అని చెప్తారండి. 1863 12th జనవరి. సో స్వామి వివేకానంద యొక్క అసలు పేరు ఏంటంటే ఒరిజినల్ నేమ్ ఆఫ్ స్వామి వివేకానంద. స్వామి వివేకానంద యొక్క అసలు పేరుగా మనం నరేంద్రనాథ్ దత్తా అనే పేరు చెప్తారు. సో ఈయన రామకృష్ణ మిషన్ యొక్క వ్యవస్థాపకుడిగా వస్తాడు. స్వామి వివేకానంద ఈజ్ ఏ ఫౌండర్ ఆఫ్ రామకృష్ణ మిషన్ ఇన్ 1897. సో రామకృష్ణ మిషన్ అంటే అందరికీ తెలుసు, మనకి సామాజిక అంశాలకు సంబంధించి వచ్చే ముఖ్యమైన సంస్థగా మనం చెప్పచ్చు. అంటే సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ సంబంధించి వచ్చే సంస్థ. సో నరేంద్రనాథ్ దత్తా అనే ఒక అసలు పేరు, ఆయన పుట్టిన తేదీగా మనం 1863 అని చెప్పచ్చు. ఈయన పేరు మీద ఒక అంతర్జాతీయ విమానాశ్రయం భారతదేశంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని అటల్ నగర్ అనే ప్రదేశంలో కలదు. సో ఛత్తీస్గఢ్ యొక్క న్యూ క్యాపిటల్ అటల్ నగర్. అటల్ నగర్ అనే ప్రదేశంలో వచ్చే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే స్వామి వివేకానంద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మనం ప్రస్తావన చేయొచ్చు. సో స్వామి వివేకానంద పుట్టిన తేదీని మనం నేషనల్ యూత్ డేగా ఎప్పటి నుంచి నిర్వహించుకుంటున్నామంటే 1985 నుంచి నిర్వహించుకుంటున్నాం. ఇక్కడ ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. నేషనల్ యూత్ డే అని అందరికీ తెలుసు, బట్ భారతదేశంలో ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు అంటే 1985. సో 1985 నుంచి మనకు నేషనల్ యూత్ డే అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో 2020 అంటే కొన్ని ఇంపార్టెంట్ డేస్కి థీమ్స్ అనేవి కూడా మనం ప్రస్తావిద్దాం. కొన్ని ఇంపార్టెంట్ డేస్కి మనకు థీమ్స్ అనేది కూడా చెప్పాలి. థీమ్స్ అన్నా నినాదం అన్నా ఒకటే. ఇప్పుడు జాతీయ యువజన దినోత్సవానికి సంబంధించి ఒక థీమ్ అనేది ఇంపార్టెంట్. ఆ థీమ్ అనేది చూద్దామండి.
ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఛానలైజింగ్ యూత్ పవర్ ఫర్ నేషన్ బిల్డింగ్. ఇది 2020 నేషనల్ యూత్ డే యొక్క నినాదంగా మనం చెప్పచ్చండి. సో జనవరి 12కి సంబంధించి ముఖ్యమైన అంశంగా మనం నేషనల్ యూత్ డే అనే అంశం అనేది వస్తుందండి. థీమ్ అనేది ఇంపార్టెంట్. ఈయన రామకృష్ణ మిషన్ ఎప్పుడు ప్రవేశపెట్టారనేది ఇంపార్టెంట్. అండ్ మొట్టమొదటి నేషనల్ యూత్ డే ఎప్పుడు జరిగిందనేది ఇంపార్టెంట్. 1985 అని చెప్తారు. ఇది నేషనల్ యూత్ డేకి సంబంధించి వచ్చే ముఖ్యమైన అంశం. సో కలకత్తా అంటే మనకి వెస్ట్ బెంగాల్ యొక్క రాజధాని. వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మన మమతా బెనర్జీ అని చెప్తారు. అదే వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరంటే జగదీప్ ధంకడ్ అనే పేరు వస్తుందండి. జగదీప్ ధంకడ్ గవర్నర్, మమతా బెనర్జీ చీఫ్ మినిస్టర్. సో నరేంద్రనాథ్ దత్తా అన్న, స్వామి వివేకానంద అన్న ఒకటేనండి. సో ఆయనకి సంబంధించి మన ఈ అంశం అని చెప్పచ్చు. నెక్స్ట్ మనకి జనవరి నెలలో మరొక ముఖ్యమైన డేగా మనం జనవరి 15వ తేదీ చెప్తారండి. జనవరి నెలలో మరో ముఖ్యమైన డే ఏదంటే మనకి జనవరి 15. సో జనవరి 15 అందరికీ తెలుస్తుంది ఏంటండి, ఇండియన్ ఆర్మీ డే అంటారు. ఇండియన్ ఆర్మీ డే. ఇండియన్ ఆర్మీ డేని జనవరి 15వ తేదీనే ఎందుకు నిర్వహిస్తున్నారు అనే కారణం కూడా మనకు తెలియాలి. తెలిస్తే అప్పుడు దీని గురించి కొన్ని అంశాలు మనం ప్రస్తావిద్దాం. ఇండియన్ ఆర్మీ డే అనేది మనకి జనవరి 15వ తేదీ వస్తుందండి. క్లియర్? సో ఇండియన్ ఆర్మీ డేని ఎందుకు జనవరి 15 చెప్తున్నారంటే మనకి భారతదేశం యొక్క మొట్టమొదటి ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే కేఎం కరియప్ప వస్తారండి. సో కేఎం కరియప్ప ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఏ తేదీనైతే ఛార్జ్ తీసుకున్నాడో ఆ తేదీనే మనం ఇండియన్ ఆర్మీ డేగా మనం చెప్తున్నాం. కేఎం కరియప్ప ఇండియన్ ఆర్మీ చీఫ్గా ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నాడో సో ఆ డేనే మనం ఇండియన్ ఆర్మీ డేగా చెప్తున్నాం. సో ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరంటే కేఎం కరియప్ప. సో ఇది ముఖ్యమైన అంశం అని. ఈయన ఇండియన్ ఆర్మీ చీఫ్కి ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నాడో ఆ దినోత్సవాన్నే మనం ఇండియన్ ఆర్మీ డేగా చెప్తున్నాం. మనకి రీసెంట్గా జరిగిన ఇండియన్ ఆర్మీ డే ఎన్నవదంటే 73వ ఇండియన్ ఆర్మీ డే అవుతుందని. 73వ ఇండియన్ ఆర్మీ డేగా మనం 2020 ఇండియన్ ఆర్మీ డే అని మనం చెప్పచ్చు. మరి ప్రస్తుత ఇండియన్ ఆర్మీ చీఫ్ ఎవరండి? మనోజ్ ముకుంద్ నరవానే అనే పేరు వస్తుందండి. మనోజ్ ముకుంద్ నరవానే. సో మనోజ్ ముకుంద్ నరవానే ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఈయన యొక్క రాష్ట్రం ఏదంటే పూణే అని చెప్పచ్చండి. పూణే అంటే మహారాష్ట్ర. సో ఆర్మీని ప్రస్తావిస్తున్నాం కాబట్టి మనం సిడిఎస్ అనే పదవి గురించి కూడా మనం ప్రస్తావించాలి. సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. సో భారతదేశం యొక్క మొట్టమొదటి సిడిఎస్ అధికారి ఎవరంటే మనం జనరల్ బిపిన్ రావత్ అనే పేరు చెప్తారని. జనరల్ బిపిన్ రావత్ ఫస్ట్ ఇండియన్ సిడిఎస్ ఆఫీసర్. ఇప్పటి వరకు మనకు ఎవరూ లేరు, ఈయనే మొదటి వాడుగా చెప్తారు. సో జనరల్ బిపిన్ రావత్ అనే పర్సన్ కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ సంబంధించి మొట్టమొదటి అధికారిగా వస్తాడు. ఆయన ఏ రాష్ట్రానికి చెందిన పర్సన్ అంటే మన ఉత్తరాఖండ్ అనే రాష్ట్రం చెప్తారు. ఉత్తరాఖండ్ అనే రాష్ట్రానికి సంబంధించి బిపిన్ రావత్ వస్తాడు. మనోజ్ ముకుంద్ నరవానే పూణే మహారాష్ట్రకి సంబంధించి రావడం జరుగుతుంది. సో ఆర్మీకి సంబంధించి మనం చెప్తున్నాం కాబట్టి ఇక్కడ 2 అంశాలు చెప్పాలండి. ఒకటి ఉరీ సంఘటన గురించి, 2 పుల్వామా సంఘటన గురించి. ఉరీ మరియు పుల్వామా సంఘటనలు 2 కూడా భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు అంశాలకు సంబంధించి వచ్చే సంఘటనలు. ఉరీ మరియు పుల్వామా 2 కనుక తీసుకుంటే భారత్ మరియు పాకిస్తాన్ సరిహద్దు అంశాలకు సంబంధించి వచ్చే సంఘటనగా చెప్పచ్చు. అంటే పాకిస్తాన్ దేశానికి చెందిన సైన్యం
మన సరిహద్దులోకి అక్రమంగా ప్రవేశించి మన సైన్యాన్ని చంపిన చర్యలుగా ఈ రెండింటిని చెప్పచ్చు. ఉరి అనే సంఘటనలో దాదాపుగా మనకి 20 సైనికులు పైమాటే చనిపోయారు. పుల్వామాలో 40 పైమాటే సైనికులు చనిపోవడం జరిగిందండి. ఈ ఉరి మరియు పుల్వామా లాంటి సర్జికల్ స్ట్రైక్స్ని జరిగిన తేదీలు కనుక తీసుకుంటే ఉరి మరియు పుల్వామా లాంటి సంఘటనలు సర్జికల్ స్ట్రైక్స్ జరిగిన తేదీలు అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి. 2016 18th సెప్టెంబర్లో ఉరి సంఘటన జరిగితే 2019 14th ఫిబ్రవరిలో పుల్వామా సంఘటన జరిగిందని. అంటే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు జమ్మూ కాశ్మీర్ని వాళ్ళు ఆక్రమించుకోవడానికి. అంటే ఇప్పుడు దాకా మనకి భద్రత అంశాల పరంగా తీసుకుంటే నరేంద్ర మోదీ రాకముందు ఒకలాగా ఉండేది, నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత కంప్లీట్గా చేంజ్ అయిందని. ఇప్పుడు నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత ఇంకా చాలా దూకుడుగా వెళ్తున్నాడు, ఎడ్డువారుడై రా చూసుకుందాం అంటున్నాడు. అంటే రక్షణ రంగానికి సంబంధించి భారత్ అనేది బలమైన దేశంగా తయారవుతుందని. భారత్ అనేది బలమైన దేశంగా తయారవుతుంది. ప్రపంచంలో భద్రత అంశాల పరంగా అత్యంత ఎక్కువ సామర్థ్యం కలిగిన దేశాలుగా, అంటే మిలిటరీ స్ట్రెంగ్త్ కంట్రీస్లో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 4వ స్థానం అని. మిలిటరీ స్ట్రెంగ్త్ కంట్రీస్లో అంటే మిలిటరీ సామాజిక దేశాల పరంగా తీసుకుంటే ప్రపంచంలో భారతదేశం యొక్క స్థానం 4. మరి భారతదేశానికి ముందు ఉన్న స్థానాలు ఏంటంటే అమెరికా, రష్యా, చైనా. అమెరికా, రష్యా, చైనా తర్వాత మనం 4వ స్థానంలో ఉన్నాం. మన తర్వాత జపాన్ ఉందని. క్లియర్. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. ప్రపంచంలో మిలిటరీ సామర్థ్యం అధికంగా కలిగిన దేశాల్లో భారత్ ఎన్నో దేశం అంటే 4. సో అంతే మనం యుద్ధ సామాగ్రికి సంబంధించి ఎక్కువ ప్రియారిటీ వస్తుంది, ఎక్కువ మనం యుద్ధ సామాగ్రిని కొంటున్నాం. రీసెంట్గా ఫ్రాన్స్ అనే దేశం కనుక తీసుకుంటే ఫ్రాన్స్ నుంచి మనం రఫేల్ యుద్ధ విమానాలు తీసుకుంటున్నాం. ఆల్రెడీ మనకి 8 రావడం జరిగిందండి. సో క్లియర్. అంటే రక్షణ రంగానికి సంబంధించి ఫ్యూచర్లో మనకి ఎలా అయితే పాకిస్తాన్తో ఇబ్బందులు వస్తున్నాయో చైనాతో రావచ్చు, మన సరిహద్దు దేశాల్లో ఉన్న నేపాల్, బంగ్లాదేశ్ లాంటి దేశాలతో కూడా రావచ్చు అనే ఉద్దేశంతో మనం ఎక్కువగా రక్షణ రంగానికి ఎక్కువ బడ్జెట్ అనేది కేటాయిస్తున్నాం. 2 లక్షల కోట్లు 3 లక్షల కోట్లు కేటాయించడం జరుగుతుంది. అంటే దేశం అనేది సుభిక్షంగా ఉండాలంటే ముఖ్యంగా మనకు కావాల్సింది రక్షణ రంగం అనేది బాగా అభివృద్ధి చెంది ఉండాలి. లేకపోతే మనకి రాజీవ్ గాంధీ లాంటి హత్యలు, ఇందిరాగాంధీ లాంటి హత్యలు మనకి పునరావృతం కావడానికి ఆస్కారం ఉందని. అండ్ మనకి ముంబై తాజ్ హోటల్ లాంటి హత్యలు, క్లియర్, హైదరాబాద్ గోకుల్ చాట్, లుంబినీ పార్క్ లాంటి సంఘటనలు, ఇవన్నీ కూడా మన రక్షణ రంగంలో ఎంతో కొంత కొంచెం మిస్ మ్యాచెస్ ఉన్నాయి కాబట్టి జరిగినాయి. సో ఇప్పుడు జరగకుండా నెక్స్ట్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి మనకి కేంద్ర ప్రభుత్వం అనేది చాలా విధమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి. ఇక్కడ మనం రక్షణ రంగానికి సంబంధించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరంటే మనకి రాజ్నాథ్ సింగ్ అనే పేరు వస్తుంది. రక్షణ శాఖ కార్యదర్శి ఎవరంటే మనం అజయ్ కుమార్ అని చెప్తారు. అజయ్ కుమార్ రక్షణ శాఖ కార్యదర్శి. అండ్ డిఫెన్స్ మినిస్టర్ ఎవరంటే రాజ్నాథ్ సింగ్ కాన్స్టిట్యున్సీ లక్నో, ఉత్తరప్రదేశ్. మనం రక్షణ రంగం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక DRDO గురించి మాట్లాడాలి. DRDO అంటే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో DRDOని స్థాపించింది 1958. DRDO హెడ్ క్వార్టర్ బెంగళూరు, స్మాల్ కరెక్షన్, ఢిల్లీ వస్తుందండి. DRDO ప్రెజెంట్ చైర్మన్ ఎవరంటే మనకి సతీష్ రెడ్డి అనే పేరు వస్తుంది. సతీష్ రెడ్డి. సో ఇది ఇండియన్ ఆర్మీ డేకి సంబంధించి మనం చెప్పే ముఖ్యమైన అంశాలు. ప్రజెంట్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఆర్మీగా మనం మనోజ్ ముకుంద్ నరవాణి చెప్పచ్చు. ఫస్ట్ ఇండియన్ ఆర్మీ చీఫ్గా KM కరియప్ప. ఇక్కడ ఉరి మరియు పుల్వామా సంఘటనలు జరిగిన తేదీలు అనేవి మనకు ఐడియా ఉండాలండి. అదేవిధంగా ప్రపంచంలో మిలిటరీ సామర్థ్యం అధికంగా ఉన్న దేశాల్లో భారతదేశం ఎన్నో దేశం అని తెలియాలి. 4వ దేశంగా చెప్తారు. అమెరికా, రష్యా, చైనా తర్వాత మన టాప్ 4, మన తరువాత జపాన్ వస్తుందండి. సో ఆర్మీకి సంబంధించి వచ్చే అంశాలు. DRDO ప్రెజెంట్ చైర్మన్గా మనం సతీష్ రెడ్డి అనే పేరు చెప్పచ్చు. 1958లో DRDOని స్థాపించారు. సో జనవరిలో
మనకి ఇండియన్ ఆర్మీ డే తర్వాత మనం చెప్పే మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే అనేది చూద్దామండి. సో జనవరిలో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే మనకి జనవరి 24వ తేదీ. సో జనవరి 24వ తేదీ అనేది మనకి ముఖ్యంగా జాతీయ బాలికల దినోత్సవంగా చెప్పచ్చు. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అని కూడా చెప్తారు. జాతీయ బాలికల దినోత్సవం అన్నా లేదా నేషనల్ గర్ల్ చైల్డ్ డే అన్న ఒకటే. నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటే ఈ డేని ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా మహిళలకి మరియు ఆడపిల్లల భద్రత అంశాలకి సంబంధించి కొంత ప్రియారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ డేని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆడపిల్లల భద్రత అంశాలకి సంబంధించి ఈ డే అనేది మనకి నాట్ ఓన్లీ భద్రత అంశాలు, వాళ్ళ సంక్షేమానికి సంబంధించి కూడా వస్తుందండి. ఆడపిల్లల సంక్షేమానికి మరియు భద్రత అంశాలకు సంబంధించి ప్రవేశపెట్టిన డేగా మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డే అంటారు. ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డేని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన సంవత్సరం మనకు 2009. సో 2009 నుంచి జనవరి 24వ తేదీని మనం నేషనల్ గర్ల్ చైల్డ్ డేగా మనం నిర్వహించుకుంటున్నాం. ఆ డే అనేది మనం పురస్కరించుకుంటున్నాం. సో ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారని చూస్తే 2009లో ప్రవేశపెట్టారు. ఇక 2020 థీమ్ అనేది ఇంపార్టెంట్ అండి. నేను ఆల్రెడీ చెప్పాను కొన్ని ఇంపార్టెంట్ డేస్కి మనం థీమ్స్ అనేది చెప్పాలన్నా. 2020 థీమ్ కనుక తీసుకుంటే ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనేది అంటే మూడు కలిపి మీరు రాసుకొని విడివిగా రాశాను. ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్. ఎంపవర్మెంట్ అంటే మహిళా సాధికారత, ఈక్వాలిటీ అంటే సమానత్వం, ఎడ్యుకేషన్ అంటే విద్య. క్లియర్? విద్యని సమానత్వంగా మహిళా సాధికారత అనే అంశంగా చెప్పచ్చు. సో 2020 థీమ్ అనేది మనకి ఇది వస్తుందండి. సో జాతీయ బాలికల దినోత్సవంగా మనం చెప్పచ్చు. ఇక మరో అంశాన్ని కనుక ప్రస్తావిస్తే మనకి కేంద్ర మాతా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రిగా లేదా సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్గా, టెక్స్టైల్ మినిస్టర్గా మనం స్మృతి ఇరానీ అనే పేరు చెప్తారు. ఆల్రెడీ మనం ప్రస్తావించాం. అండ్ జాతీయ మహిళా కమిషన్ చైర్మన్ ఎవరంటే మనకి రేఖా శర్మ అనే పేరు వస్తుందండి. రేఖా శర్మ నేషనల్ ఉమెన్స్ కమిషన్ చైర్మన్. జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా మనం రేఖా శర్మ అని చెప్పచ్చు. ఇక్కడ మన గర్ల్ చైల్డ్ యొక్క డే గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, అంటే జాతీయ బాలికల దినోత్సవం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక అంశాన్ని ప్రస్తావించాలి. అంటే భారతదేశంలో ఆడపిల్లల యొక్క సంక్షేమానికి, వాళ్ళ రక్షణ రంగానికి సంబంధించి మనకి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో బేటీ బచావో బేటీ పడావో పథకం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన స్కీమ్గా చెప్పచ్చు. సో బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తేదీ మనకి 2015 జనవరి 22వ తేదీన ఈ బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ప్రవేశపెట్టారండి. కారణం ఏంటంటే భారతదేశంలో ఆడపిల్లల యొక్క నిష్పత్తి అనేది క్రమంగా తగ్గిపోతుంది. ఆ నిష్పత్తిని పెంచుటకు, వాళ్ళకి విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ప్రవేశపెట్టిన స్కీమ్ అండి అది బేటీ బచావో బేటీ పడావో. ఈ బేటీ బచావో బేటీ పడావో పథకానికి జాతీయ ప్రచారకర్తగా మన మాధురి దీక్షిత్ అనే పేరు చెప్తారు. అదే హర్యానా రాష్ట్రం నుంచి అయితే మనం సాక్షి మాలిక్ అనే పేరుని మనం ప్రస్తావించడం జరుగుతుందండి. సో జనవరి 24కి సంబంధించి మనం ఈ అంశాలనేవి చెప్పచ్చు. అండ్ ఇక్కడ ఆడపిల్లల యొక్క భద్రత అంశాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనం 2 సంఘటనల గురించి చూడాలండి. ఏంటి ఆ సంఘటనలు అంటే నిర్భయ సంఘటన
అండ్ దిశ సంఘటన, నిర్భయ, దిశ. సో నిర్భయ సంఘటన అనేది ఎప్పుడు జరిగింది, దిశ సంఘటన అనేది ఎప్పుడు జరిగింది అనే తేదీలు మనకు ఇంపార్టెంట్ అండి. నిర్భయ సంఘటన జరిగిన తేదీ కనుక తీసుకుంటే 2012 డిసెంబర్ 16వ తేదీ. దిశ సంఘటన జరిగిన తేదీ కనుక తీసుకుంటే 2019 నవంబర్ 27. అంటే నిర్భయ సంఘటన అనేది మనకి దేశ రాజధాని ఢిల్లీలో జరిగిందండి. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. దిశ సంఘటన అనేది మనకి హైదరాబాద్, తెలంగాణలోని శంషాబాద్ అనే ప్రదేశాల్లో జరిగింది. సో నిర్భయ అసలు పేరు అనేది మనం జ్యోతి సింగ్ అనే పేరు చెప్పచ్చు. దిశ అసలు పేరు అనేది మనకు ప్రియాంక రెడ్డి అనే పేరు చెప్పచ్చు. సో భారతదేశంలో దిశ చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రాష్ట్రం ఏదంటే మనం ఆంధ్రప్రదేశ్ అని చెప్పచ్చు. సో దిశ టోల్ ఫ్రీ నెంబర్గా మనం 112 అనే నెంబర్ని ప్రస్తావించవచ్చు. దిశ టోల్ ఫ్రీ నెంబర్ ఏదంటే 112. సో దిశ పోలీస్ స్టేషన్ లాంటి సదుపాయాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా మనం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాన్ని చెప్తాం. అంటే మనకి ఎన్ని సదుపాయాలు తీసుకొచ్చినా మనకి అత్యాచార సంఘటనలు రోజు రోజుకు పెరుగుతున్నాయని. సో భారతదేశంలో అత్యాచార సంఘటనలు అధికంగా జరిగే రాష్ట్రం ఏదంటే మన ఉత్తరప్రదేశ్ అని చెప్తారు. ఉత్తరప్రదేశ్లో చాలా ఎక్కువ అండి అక్కడ. ఎందుకంటే అక్కడ చదువుకున్న వాళ్ళకంటే చదువు లేని వాళ్ళు, లేబర్ వర్క్ చేసుకునే వాళ్ళ యొక్క జనాభా ఎక్కువ అక్కడ. అంటే నాగరికత లేని జనాభా ఎక్కువ కాబట్టి వాళ్ళకి సరైన అవగాహన లేకపోవడం ఇటువంటి సంఘటనలు ఎక్కువ పాల్పడుతున్నారని. యూపీ కానీ బీహార్ లాంటివన్నీ కూడా నాగరికత లేని జనాభాగా చెప్తారు. సో జనవరి 24కి సంబంధించి థీమ్గా ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, ఎంపవర్మెంట్ అనేది మనం చెప్పచ్చు. సో రేఖా శర్మ ఎవరంటే జాతీయ మహిళా కమిషన్ చైర్మన్గా మనం చెప్పచ్చు. సో 2009 నుంచి మనకి జాతీయ బాలికల దినోత్సవంగా మనం నిర్వహించుకుంటున్నాం. ఇది 2020 థీమ్గా చెప్పచ్చు. దిశ మరియు నిర్భయ సంఘటనలు జరిగిన తేదీలుగా చెప్పచ్చు. దిశ టోల్ ఫ్రీ నెంబర్గా మనకి 112 అనేది వస్తుందని. 112 అనే అంశాన్ని మనం ప్రస్తావన చేయొచ్చు. సో జనవరి 24 గురించి. నెక్స్ట్ జనవరి మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే గురించి చూద్దామండి. జనవరి మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేస్లో మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ డే కనుక తీసుకుంటే మనకి జనవరి 25వ తేదీ వస్తుంది. జనవరి 25. సో జనవరి 25 అంటే ఏంటంటే మనకి ముఖ్యంగా నేషనల్ ఓటర్స్ డే అంటారు. దాన్ని జాతీయ ఓటర్ల దినోత్సవంగా చెప్తారు. జాతీయ ఓటర్ల దినోత్సవం అన్నా నేషనల్ ఓటర్స్ డే అన్నా ఒకటేనండి. నేషనల్ ఓటర్స్ డే అన్నా ఒకటే. సో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారతదేశంలో ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారు, ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అనే అంశాలన్నీ మనం చూద్దామండి. భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టింది 2011 నుంచి మనం నిర్వహించడం జరుగుతుంది. భారతదేశంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఎప్పటి నుంచి నిర్వహిస్తున్నారంటే 2011 నుంచి నిర్వహిస్తున్నారు. 2011 నుంచి నిర్వహించడం జరుగుతుంది. సో మనకి 2020 నినాదం కనుక తీసుకుంటే జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క నినాదం అనేది మనకి 2020 కనుక తీసుకుంటే ఎలక్టోరల్ లిటరసీ, ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ. ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ అనేది మనకి 2020 యొక్క నినాదంగా మనం చెప్పచ్చండి. అంటే తెలుగులో కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నా. సో 2020 థీమ్గా మనం ఈ అంశం చెప్పచ్చు.
ప్రస్తుత కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ అన్న సిఈసి అన్న ఒకటేనండి. సిఈసి అన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అన్న ఒకళ్ళే. ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే మనకి సునీల్ అరోరా అనే పేరు వస్తుందండి. సునీల్ అరోరా ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఈయన ఎన్నో వార్డు, ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే 23వ వార్డుగా చెప్పవచ్చు. ఏ రాష్ట్రం అంటే పంజాబ్. క్లియర్. అదే ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్స్ ఎవరెవరు ఉన్నారంటే మనకి రాజీవ్ కుమార్, సుశీల్ చంద్ర అనేవాళ్ళు ప్రజెంట్ ఎలక్షన్ కమిషనర్స్ ఆఫ్ ఇండియా. అదే ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా మనం సునీల్ అరోరా అనే పేరు మనం చెప్తాం. సో భారతదేశంలో ఎన్నికల అంశాలకు సంబంధించి ముఖ్యమైన డేగా మనం చెప్పచ్చు. సో ప్రజెంట్ మన భారతదేశంలో 2019వ సంవత్సరంలో మనకి ఎన్నికలు జరిగినాయి. సో అవి ఎన్నో లోక్సభ ఎన్నికలు అంటే మనం 16వ లోక్సభ ఎన్నికలు అని చెప్తారు. ఆ 16వ లోక్సభ ఎన్నికలు అనేవి మనకి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు జరిగినాయి అనేది కూడా చూద్దాం. 16వ లోక్సభ ఎన్నికలు అనేవి మనకి 2019 ఏప్రిల్ 11వ తేదీన స్టార్ట్ అయ్యి మే 23వ తేదీ వరకు నిర్వహించడం జరిగిందని. సో గెలిచిన పార్టీగా మన భారతీయ జనతా పార్టీ చెప్తారు. అపోనెంట్ ఎవరంటే కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో భారతీయ జనతా పార్టీని స్థాపించింది 1980వ సంవత్సరంలో స్థాపించారు, 1980. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించింది ఎప్పుడు అంటే మనకి 1885 వస్తుందండి, 1885. ప్రజెంట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎవరంటే శ్రీమతి సోనియా గాంధీ. ప్రజెంట్ బీజేపీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరంటే జేపీ నడ్డా అని చెప్పచ్చు. జేపీ నడ్డా ప్రజెంట్ బీజేపీ అధ్యక్షుడు. సోనియా గాంధీ అయితే కాంగ్రెస్ సంబంధించి వస్తుందండి ఆవిడ. సో ఇక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పేరు ఇంపార్టెంట్, ఎలక్షన్ కమిషనర్స్ యొక్క పేర్లు కూడా మనకి ఇంపార్టెంట్గా చెప్పచ్చు. అండ్ థీమ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ. భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈవీఎం సదుపాయాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రం ఏదంటే కేరళ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. సో ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ఈ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ లాంటి సదుపాయాన్ని ప్రవేశపెట్టిన రాష్ట్రంగా మనం కేరళ అని చెప్తారు. భారతదేశంలో మనకి ట్రాన్స్జెండర్స్ యొక్క ఓటింగ్ పర్సంటేజ్ అధికంగా ఉండే రాష్ట్రం ఏదంటే మహారాష్ట్ర. భారతదేశంలో ట్రాన్స్జెండర్స్ యొక్క ఓటింగ్ శాతం ఏ రాష్ట్రంలో అధికమంటే మన మహారాష్ట్ర చెప్పవచ్చు. దాదాపుగా 2 లక్షల పైమాటే ట్రాన్స్జెండర్స్ యొక్క ఓటింగ్ అనేది మహారాష్ట్ర సంబంధించి వస్తుందని. ఇక్కడ కేరళ అండ్ మహారాష్ట్ర అనే 2 రాష్ట్రాలను ప్రస్తావించాం. మనకి కేరళ ముఖ్యమంత్రి ఎవరంటే పినారయి విజయన్, ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అనేవాడు గవర్నర్. మహారాష్ట్ర సంబంధించి ఉద్ధవ్ థాకరే చీఫ్ మినిస్టర్, భగత్ సింగ్ కోశారియా గవర్నర్గా మనం చెప్తారు. క్లియర్. సో ఇది నేషనల్ ఓటర్స్ డేకి సంబంధించి జాతీయ ఓటర్ల దినోత్సవం అన్న ఒకటి. ఎలక్టోరల్ లిటరసీ ఫర్ స్ట్రాంగర్ డెమోక్రసీ అనేది మనం నినాదంగా చెప్పచ్చు. ఇక్కడ సునీల్ అరోరా ప్రెసిడెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. ఎన్నో వార్డు అంటే 23. ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే పంజాబ్ అని చెప్పచ్చు, పంజాబ్. సో రాజీవ్ కుమార్, సుశీల్ చంద్ర ప్రెసిడెంట్ ఎలక్షన్ కమిషనర్స్. సో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని భారతదేశంలో ఏ సంవత్సరం నుంచి నిర్వహిస్తున్నారంటే మనం 2011 చెప్పచ్చు. సో 2011 నుంచి నేషనల్ ఓటర్స్ డేగా మనకు నిర్వహించడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ మనకి జనవరి నెలలో వచ్చే మరో ఇంపార్టెంట్ డేగా జనవరి 26. జనవరి 26 అంటే మనందరికీ తెలుసు, గణతంత్ర దినోత్సవం అన్న రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా అన్న ఒకటేనండి. సో జనవరి 26ని రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియాగా మనం పిలవడం జరుగుతుందండి. రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియాగా మనం జనవరి 26ని పిలుస్తారు.
సో ఎందుకు రిపబ్లిక్ డే అనేది మనకి జనవరి 26 వస్తుందంటే మనం భారత రాజ్యాంగాన్ని ఏ తేదీన అయితే అమలు చేసామో ఆ తేదీనే గణతంత్ర దినోత్సవంగా మనం చెప్పడం జరుగుతుందండి. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకి అడాప్ట్ చేయబడిన తేదీ రిపబ్లిక్ డేగా మనం చెప్పచ్చు. సో భారత రాజ్యాంగాన్ని అమలు చేసిన తేదీగా కనుక తీసుకుంటే 1950 జనవరి 26. సో 1950 జనవరి 26వ తేదీలో భారత రాజ్యాంగాన్ని అమలు చేయడం జరిగింది. సో దానిలో భాగంగా మనం ఈ డేని రిపబ్లిక్ డేగా మనం అనౌన్స్ చేసాం. సో 1950 నుంచి మనకి ఈ రిపబ్లిక్ డే అనేది మనం నిర్వహించుకుంటున్నాం. ప్రతి రిపబ్లిక్ డేకి, ప్రతి గణతంత్ర దినోత్సవానికి మనం వేరే దేశం నుంచి ఒక వ్యక్తిని తీసుకురావడం చీఫ్ గెస్ట్గా మనకు ఆనవాయితీ. మరి మొట్టమొదటి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారని చూస్తే సుకర్నో అనే పేరు వస్తుందండి. ఫస్ట్ ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్ ఎవరంటే సుకర్నో. ఎవరు ఈ సుకర్నో అంటే ఇండోనేషియా దేశానికి సంబంధించిన అధ్యక్షుడిగా మనం చెప్పచ్చు. క్లియర్. సెకండ్ ఇండియన్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్కి చీఫ్ గెస్ట్ ఎవరంటే త్రిభుజ జోషా. త్రిభుజ జోషా అనే పర్సన్, అంటే ఇంకా పూర్తిగా వస్తుందని జస్ట్ మనకు అర్థం కావాలి ఉద్దేశం నేను చెప్తాను. త్రిభుజ జోషా అనే పర్సన్ నేపాల్ దేశానికి సంబంధించి వచ్చే పర్సన్గా మనం చెప్పచ్చు. సో ఫస్ట్ మరియు సెకండ్ భారత గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులు సుకర్నో ఇండోనేషియా, త్రిభుజ జోషే అనే పర్సన్ నేపాల్కి సంబంధించి వచ్చే వ్యక్తి. సో మనకి 2020 రిపబ్లిక్ డే కనుక తీసుకుంటే ఎన్నోది అవుతుందంటే 70th అవుతుందండి. 2020 రిపబ్లిక్ డే కనుక తీసుకుంటే మనకి 70th అవుతుంది. ఈ 70th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా 70th రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్గా మనం జైర్ బోల్సనారో అనే పేరు చెప్తారండి. ఈ జైర్ బోల్సనారో అనే పర్సన్ ఏ దేశానికి చెందినవాడంటే బ్రెజిల్ దేశానికి సంబంధించి ప్రజెంట్ ప్రెసిడెంట్గా చెప్తారు, రీసెంట్ చీఫ్ గెస్ట్గా చెప్తారు. కొన్ని సందర్భాల్లో 2020 అడగకుండా 2019 అడగచ్చు, కొన్ని సందర్భాల్లో 2018 అడగచ్చు, కొన్ని సందర్భాల్లో 2017 కూడా అడగచ్చు. సో 2019 ఎవరు వచ్చారండి మనకి? దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ రావడం జరిగింది. ఆయన పేరే సిరిల్ రామపోసా. సో సిరిల్ రామపోసా 2019 రిపబ్లిక్ డే సెలబ్రేషన్ చీఫ్ గెస్ట్. 2018లో మనకి ఏషియన్ సంస్థ నుంచి 10 దేశాలు రావడం జరిగిందండి. ఏషియన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. సో దీని గురించి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో మనం ప్రస్తావిద్దాం. 2017లో షేక్ మహ్మద్ బిన్ అనే పర్సన్ మనకి చీఫ్ గెస్ట్గా రావడం జరిగింది. ఈయన యుఏఈ కింగ్గా, యుఏఈ ప్రిన్స్ ఆఫ్ యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సంబంధించి వచ్చే పర్సన్గా మనం చెప్పచ్చు. అంటే 2020 చీఫ్ గెస్ట్ పేరే కాకుండా దాని బిఫోర్ ఇయర్స్ యొక్క చీఫ్ గెస్ట్ల పేర్లు కూడా మనకు తెలియాలి. సో మనం ప్రపంచంలో అగ్రరాజ్యంగా భావించే అమెరికా దేశం నుంచి మనకు చీఫ్ గెస్ట్లు ఎవరైనా వచ్చారండి. మనకి బరాక్ ఒబామా 2015వ సంవత్సరంలో రావడం జరిగింది. బరాక్ ఒబామా భారత గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా ఎప్పుడు వచ్చారంటే 2015 అని చెప్పొచ్చు. సో బరాక్ ఒబామా ఏ రాజకీయ పార్టీకి చెందినవాడంటే మనం డెమోక్రటిక్ పార్టీకి చెందిన వ్యక్తిగా మనం చెప్పచ్చు. రీసెంట్గా జో బైడెన్ కూడా డెమోక్రటిక్ పార్టీ తరపునే అమెరికాకి 46వ అధ్యక్షుడిగా అపాయింట్ అవ్వడం జరిగింది. ఒకసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల గురించి మనం సెపరేట్ క్లాస్ చేద్దాం. అంటే రైల్వేస్ గురించి ఒకటి చేస్తా అన్నాను, అమెరికా అధ్యక్షుల గురించి కూడా మనం సెపరేట్ ఎక్స్క్లూజివ్ క్లాస్ అనేది చేద్దాం. సో జనవరిలో
ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్లో మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. అండ్ జనవరిలో వచ్చే మరో ఇంపార్టెంట్ డే జనవరి 30వ తేదీ. సో జనవరి 30వ తేదీని ప్రపంచ కుష్టి వ్యాధి నివారణ దినోత్సవంగా చెప్తారు. వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే. ప్రపంచ కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం అన్న, వరల్డ్ లెప్రసీ ఎరాడికేషన్ డే అన్న ఒకటి. సో 2020 థీమ్ అనేది చూద్దామండి. మనం 2020 థీమ్ కనుక తీసుకుంటే ఎండింగ్ డిస్క్రిమినేషన్ స్టిగ్మా అని వస్తుందండి. ఎండింగ్ డిస్క్రిమినేషన్ స్టిగ్మా అనేది మనకి 2020 యొక్క నినాదంగా చెప్పచ్చు. సో ప్రపంచ కుష్టి వ్యాధి నివారణ దినోత్సవం. సో ఇవి జనవరిలో వచ్చే మనకి అతి ముఖ్యమైన ఇంపార్టెంట్ డేస్గా మనం వీటిని ప్రస్తావన చేయొచ్చు. సో జనవరి 9, అదేవిధంగా జనవరి 10, జనవరి 12, జనవరి 15, జనవరి 24, జనవరి 25, జనవరి 26, జనవరి 30. మనకి 8 అతి ముఖ్యమైన డేస్ గురించి మనం ప్రస్తావించాం. సో మ్యాక్సిమం మనకి సంవత్సరానికి స్టార్టింగ్లో ఉండే జనవరి కాబట్టి అతి ముఖ్యమైన డేస్గా మనకి 3 చెప్పచ్చు, 4 ఉన్నాయండి. జనవరి 9, జనవరి 12, జనవరి 24, జనవరి 25, జనవరి 26, 5 ఉన్నాయి. సో వీటిల్లోంచి ఏదో ఒకటి అడిగే అవకాశం అనేది మనకు కంపల్సరీ ఉంటుందండి. సో వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి. క్లియర్? ఇవి జనవరిలో వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డేస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్లో మనం చెప్పబోయే మరొక నెల కనుక తీసుకుంటే, ఇంపార్టెంట్ డేస్లో మనం చెప్పబోయేది నెక్స్ట్ ఫిబ్రవరి ఇంపార్టెంట్ డేస్ గురించి కూడా మనం ప్రస్తావిద్దాం. ఇక్కడ జనవరి మంత్లో మనం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గురించి, రిపబ్లిక్ డే ఆఫ్ ఇండియా సెలబ్రేషన్ల యొక్క చీఫ్ గెస్ట్ల గురించి, నేషనల్ యూత్ డే గురించి, జాతీయ బాలికల దినోత్సవం గురించి మనం ప్రస్తావించాం. సో ఆ విధంగానే ఫిబ్రవరిలో వచ్చే ఇంపార్టెంట్ డేస్ గురించి, మార్చి, ఏప్రిల్, మే, జూన్ వరకు వచ్చే ఇంపార్టెంట్ డేస్ గురించి మనం ఇన్ డీటెయిల్గానే చూద్దామండి.